ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమి చాలా వేగంగా పావులు కదుపుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమావేశాల్లోనే, పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల బిల్లులు తేవాలనేటువంటిది ప్రయత్నం చేస్తుంది. అయితే దీనికి మొత్తంగా రంగం సిద్ధమైపోయింది. మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కమిటీ ఆల్రెడీ సబ్మిట్ చేయటం, దాని మీద చర్చలు జరగటం ఇవన్నీ కూడా అయ్యాయి. ఓన్లీ థింగ్ ఇప్పుడు జరగాల్సింది ఏంటి అన్నట్లయితే పార్లమెంటులో దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లులు 6 బిల్లులు ఇందులో మొత్తం పార్టీలన్నీ కూడా అంటే పార్లమెంటులో ఉన్నటువంటి పార్టీల్లో 30 పార్టీలు జమిలీ ఎన్నికలకి సై అంటూ ఉంటే, కాంగ్రెస్ ప్రధాన పార్టీగా, జాతీయ పార్టీగా 15 పార్టీలు ఇది ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధం అని చెప్పని, ఇది కరెక్ట్ కాదని చెప్పని వీళ్ళు ఖండిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో 6 బిల్లులు ఓకే కావాలి అన్నట్లయితే ఎన్‌డీఏకున్న మద్దతు ఎంత అని చూసినట్లయితే 545కి గాను 292 మాత్రమే బలం ఉంది. ఏది లోక్‌సభలో. బిల్ పాస్ కావాలి అన్నట్లయితే 364 మంది సభ్యుల మద్దతు అవసరం. అంత మద్దతు ప్రస్తుత బలాన్ని గనక చూసుకున్నట్టయితే ఎన్‌డీఏకి ఆ మద్దతు లేదు. రాజ్యసభ విషయానికొచ్చినట్టయితే రాజ్యసభలో 112 మంది ఎన్‌డీఏ సభ్యులుంటే విపక్షాలకి 85 మంది ఉన్నారు. మరి రాజ్యసభలో బలం ఎంత కావాలి అన్నట్లయితే 164 మంది సభ్యుల మద్దతు కావాలి. అక్కడ కూడా మరి పరిపూర్ణమైనటువంటి మద్దతు లేదు. కానీ ఏ ధీమాతో ముందుకెళ్తుంది అని పరిశీలించినట్లయితే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో బీజేపీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళే గెలిచారు కాబట్టి వాళ్ళందరి యొక్క మద్దతు ఏదో రకంగా వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. దానికోసం అని చెప్పని వివిధ రాష్ట్రాల స్పీకర్లతో కూడా సమావేశాలు ఏర్పాటు చేశారు. మేధావులతో వాళ్ళతో వీళ్ళతో చర్చలు జరుపుతున్నామని చెప్పని అంటున్నారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది గానీ అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అని కనుక చూసుకున్నట్లయితే భారతదేశం వివిధ రాష్ట్రాల సమాఖ్య. ఈ సమాఖ్య స్ఫూర్తి కంటే ఫెడరల్ స్ఫూర్తికే ఒకేసారి ఎన్నికలనేటువంటివి ఇది ఆ స్ఫూర్తికే విరుద్ధం అని చెప్పాలి. కారణం ఏంటి అన్నట్లయితే తర్వాత దానికి వాళ్ళు అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది వీళ్ళు చేస్తున్నటువంటి మార్పులు కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప ఈ జాతీయ ప్రయోజనాలు, విస్తృత జాతీయ ప్రయోజనాల కోసం ఈ జమిలీ ఎన్నికలు కరెక్ట్‌గా ఉన్నాయా అనంటే కాదని చెప్పాలి. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాలతో జరుగుతున్నటువంటిది. యెస్, ఖచ్చితంగా ప్రతిసారి దేశంలో ఎన్నికలు ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరగటం, దానివల్ల ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో పరిపాలన కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ గాని ఇవన్నీ కూడా ఇదొకటి ఉంది. దానికి వేరేగా రెమెడీ ఆలోచించాలి. కానీ దానికోసం ఇది ఎలా ఉందంటే సింపుల్‌గా అర్థం అవ్వాలంటే 3 సంవత్సరాల డిగ్రీనో, 5 సంవత్సరాల డిగ్రీయో చదివేటువంటి విద్యార్థి అన్ని సార్లు ఎందుకు పాస్ అవ్వటం? నువ్వు ఒక్కసారే పాస్ అయితే సరిపోతుందిలే అన్న చందంగా ఉంది తప్ప మరొకటి కాదు. తర్వాత జమిలీ ఎన్నికలు ఒకేసారి జరగాలి అన్నట్లయితే ఒక్కొక్క రాష్ట్రంలో మనకున్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతులు మాత్రమే కాకుండా వాతావరణాన్ని బట్టి కూడా వారి వృత్తులుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి తేలిగ్గా అర్థం కావాలన్నట్లయితే ఆంధ్ర, తెలంగాణకొచ్చేసరికి మనకి పంటలు చేతికొచ్చేటువంటి ఇది వర్షాలు పడేటువంటి పరిస్థితి ఒక చోటుంటే, దీనికి పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో పరిస్థితులు అక్కడ వర్షాలు మనకిక్కడ వర్షాలు తగ్గిపోయిన తర్వాత అక్కడ వర్షాలు ప్రారంభమవుతుంది. మరి ఇక్కడ పరిస్థితులకి, జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న పరిస్థితులకి, ఉత్తరాఖండ్‌లో ఉన్న పరిస్థితులకి, హిమాచల్‌లో ఉండే పరిస్థితులకి, వాళ్ళ వృత్తులకి వీటన్నిటికి మరి ఇది అవరోధం కాదా? ఇదంటే ఇది చాలా సిల్లీ క్వెషన్‌లా ఉంటుంది. కానీ చాలా ప్రధానమైనటువంటి క్వెషన్‌గా దీన్ని చూడాలి. అంతేగాకుండా ఒకసారి ఎన్నికలు జరిగిన వెంటనే ఏదేని కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల, ఆపత్ కారణాల వల్ల, అనుకోని కారణాల వల్ల ఒక రాష్ట్రంలో ప్రభుత్వం రద్దయితే వీళ్ళు చెప్తుందేంటి? మళ్ళీ వెంటనే అక్కడ ఎన్నికలు జరిపించి ఆ లెఫ్ట్ ఓవర్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని నేషన్‌కి మళ్ళీ జరిగేటువంటి ఎన్నికల్లో కలుపుతా ఉన్నప్పుడు అప్పుడు ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా అవుతుంది? వన్ ఎలక్షన్ ఎలా అవుతుంది? ఇక్కడ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. తాయారాములు, గయారాములు ఒక ప్రభుత్వాన్ని ఇంకొక ప్రభుత్వం కూలదోసే పరిస్థితి, నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలను కొనుక్కునేటువంటి పరిస్థితి, ఎంపీలను కొనుక్కునే పరిస్థితి, వాటిలో సాక్షాత్తు అధికార పార్టీలే, జాతీయ పార్టీలే పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ఏ విధంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుంది? ఇది ఆచరణ సాధ్యమేనా? ఆచరించిన తర్వాత దీనివల్ల వచ్చే ఇబ్బందులేంటి? ఇన్ని రకాలైనటువంటి సమస్యలున్నాయి కాబట్టి
ఒకవేళ దీన్ని ఇంకా మరింత లోతుగా అధ్యయనం చేసి, దీని మంచి చెడ్డలు చూడాలి కానీ, ఇది కరెక్ట్ కాదు. ఇది ఇవన్నీ పక్కన పెడితే, అన్నింటికంటే కూడా ముఖ్యమైనది ఈ రోజున ప్రజలు అంటే వన్ నేషన్, వన్ ఎలక్షన్ అంటారు. యెస్. వన్ నేషన్ నేషన్ కోరుకుంటుంది ఏంటంటే, వన్ ఎలక్షన్స్ కాదు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పారదర్శకత అనేటువంటిది లోపించింది. గోప్యత మరీ ఎక్కువైపోయింది. ఓటింగ్‌లో గోప్యత కావాలని కోరుకున్నాం కానీ, మరింత గోప్యత అదొక చిదంబర రహస్యంలాగా తయారైపోయింది. పారదర్శకత పూర్తిగా కరువవుతున్న పరిస్థితుల్లో అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్‌లు జరుగుతున్న ప్రతిసారి కూడా ఇటీవల కాలంలో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ సందేహాలకి నివృత్తి చేయకుండా గప్‌చుప్‌గా ఏమీ లేదు ఆల్ ఈజ్ వెల్ అని చెప్పని ముక్కేస్తున్నారు తప్ప, దీని గురించి బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ జరగాల్సిందేంటంటే, ముందు జరగాల్సింది జమిలీ ఎన్నికలు కాదు. అసలు ఈ అభివృద్ధి చెందిన రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నటువంటి ఈ ఈవీఎం ఎలక్షన్‌లు ఏవైతే ఉన్నాయో, ఆ తరహా దీంట్లో సంస్కరణలు కావాలి. సంస్కరించాల్సింది ఎన్నికల విధానాల్ని కాదు, ఎన్నికలు నిర్వహించేటువంటి ఎలక్షన్ కమిషన్ విధానాన్ని ముందు అక్కడ సంస్కరణలు జరగాలి. గోప్యత అనేటువంటి దానికి ఒక సరైన అర్థం, నిర్దిష్టమైన అర్థం రావాలి. ఎన్నికల్లో పరిపూర్ణమైన పారదర్శకత ఉండాలి. ఆ పారదర్శకత లోపించింది ఇవాళ ప్రజలు కోరుకుంటుంది, తాము వేసిన ఓటు సరిగ్గా తమ విశ్వసించిన పార్టీకి పడిందా లేదా అనేటువంటి ఒక సందేహాన్ని వెలిబుచ్చుతున్న సందర్భంలో, ఆ సందేహానికి శాస్త్రసమ్మతమైన శాస్త్రీయమైనటువంటి వివరణ ఇవ్వకుండా గొంతులు నొక్కివేసి జమిలీ ఎన్నికలకు వెళ్ళటం అనేటువంటిది ఇది అప్రజాస్వామ్యం. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సమర్థనీయం కాదు. ముందు నిర్ణయించాల్సింది ఈ దేశానికి పారదర్శకంగా ఎన్నికలు జరిగే విధానం. దాన్ని ప్రజల యొక్క అనుమానాలు నివృత్తి చేసిన తర్వాతే ఏదైనా వెళ్ళాలి. కాబట్టి ముందు అసలు పార్లమెంటు ఫ్లోర్‌లో మద్దతు లేకుండా ఈ బిల్లు ఎంతవరకు గట్టెక్కుతుందనేది ఒక సందేహం అయితే, గట్టెక్కిన తర్వాత అసలు ఈ ఫార్ములా ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది మరొక సందేహం అయితే, వీటన్నింటికంటే ముందు ప్రజల మనసుల్లో ఉన్న సందేహాల్ని, ఈవీఎంల సందేహాల్ని నివృత్తి చేయకుండా అదే పందాలు హడావుడిగా ఎన్నికలకు వెళ్ళడం అనేది పూర్తిగా అప్రజాస్వామ్యం అని చెప్పక తప్పదు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.